వెల్కమ్ టు ద సెషన్. మనం లాస్ట్ క్లాస్లో స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి చూసాం, అండ్ అదేవిధంగా డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటో చూసాం, అండ్ ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా చూసాం. అండ్ లాస్ట్లో మనం డిస్కస్ చేసాం అది డైనమిక్ మెమరీ అలొకేషన్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయని. సో ఫస్ట్ వన్ వచ్చి ఎంఎల్లాక్. సో మనకు బేసిక్గా ఎంఎల్లాక్ అంటే మెమరీ అలొకేషన్ అని మీనింగ్. సో మనం మెయిన్ పర్పస్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఎందుకు యూస్ చేస్తాం అనేది మనం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మనం మెమరీ అనేది వేస్ట్ కాకుండా యూస్ చేయడానికి, అదేవిధంగా ప్రోగ్రాంలో మనకు ఎక్కడైనా మెమరీ కావాలి అనుకుంటే లేదా ఎక్స్ట్రా మెమరీ ఉంటే డిలీట్ చేయాలి అనుకుంటే కూడా మనం ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూస్ చేసి ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో మనం ఈ మెయిన్ యూజ్ దీనివల్ల మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఏ బ్లాక్ ఆఫ్ మెమరీ కెన్ బి అలొకేటెడ్ యూజింగ్ ద ఫంక్షన్ ఎంఎల్లాక్. సో ఎంఎల్లాక్ యూజ్ చేసి మనం ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేయొచ్చు లేదా క్రియేట్ చేయొచ్చు. సో ఎంఎల్లాక్కి సింటాక్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, సింటాక్స్ పాయింటర్ పీటర్. మనకు ఎంఎల్లాక్లో పాయింటర్స్ అనేది యూజ్ చేస్తాం. మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటేనే పాయింటర్స్ అనేది డెఫినెట్గా యూజ్ చేస్తాం. పాయింటర్ ఈజ్ ఈక్వల్స్ టు టైప్, ఇక్కడ టైప్ స్టార్ అంటే టైప్ క్యాస్ట్ ఆపరేటర్ ఇక్కడ, అండ్ ఎంఎల్లాక్ ఇన్ ద బ్రాకెట్స్లో సైజ్ ఇన్ బైట్స్, బిట్వీన్ బ్రాకెట్స్లో సైజ్ ఇన్ బైట్స్. ఇక్కడ మనకు ఆల్రెడీ సైజ్ ఇన్ బైట్స్ అనేది ఇక్కడ మనకు పారామీటర్ అనేది మనం పాస్ చేస్తాం. అండ్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి, రిటర్న్స్ ఏ పాయింటర్ టు ద ఎన్ బైట్స్ ఆఫ్ అన్ఇనిషియలైజ్డ్ స్టోరేజ్ ఆర్ null if the request cannot be satisfied. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్ రిజర్వ్స్ ఏ బ్లాక్ ఆఫ్ మెమరీ ఆఫ్ స్పెసిఫైడ్ సైజ్ అండ్ రిటర్న్స్ ఏ పాయింటర్ ఆఫ్ టైప్ వాయిడ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందే, ఎంఎల్లాక్ అనేది ఆల్వేస్ వాయిడ్ పాయింటర్ అనేది రిటర్న్ చేస్తుంది. బికాస్ మనకు వాయిడ్ పాయింటర్ రిటర్న్ చేసిన తర్వాత మనం ఏ డేటా టైప్ అయితే ఇక్కడ ఇస్తామో దెన్ రిటర్న్ టైప్ ఆ డేటా టైప్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ పాయింట్ చూడండి, the return pointer can be assigned to any pointer type. సో మనం వచ్చిన వాయిడ్ పాయింటర్ని, వాయిడ్ టైప్ పాయింటర్ని మనం ఏ డేటా టైప్ కావాలన్నా మనం అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇన్షియలైజేషన్ ఎలా డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజింగ్ ఎంఎల్లాక్ ఇన్షియలైజ్ చేయొచ్చు. p ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఎంఎల్లాక్ ఆఫ్ 100 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. ఇక్కడ మనకు క్యాస్ట్ టైప్ వచ్చి మనం ఇంటీజర్ ఇచ్చాం, అండ్ ఇక్కడ పారామీటర్ పాస్ చేసింది వచ్చి 100 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. ఇక్కడ మనకు 100 బైట్స్ కావాలి అని చెప్పాం. అండ్ ఇక్కడ మనకు సైజ్ ఆఫ్ ఇంట్ స్పెసిఫిక్గా ఎందుకు పెట్టుకోవాలంటే ఇక్కడ మనం జస్ట్ 100 అని పెట్టి వదిలేయచ్చు, బికాస్ మనం ఆల్రెడీ ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాం. కానీ మనం ఇక్కడ సైజ్ ఆఫ్ ఇంట్ అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇది ఆప్షనల్. ఎందుకంటే ఇక్కడ సైజ్ ఆఫ్ ఇంట్ అనేది ఆప్షనల్, బికాస్ మనకు ఇంటీజర్కి 16 బిట్ మెమరీ అయితే 2 బైట్స్ సరిపోతుంది, అండ్ ఒకవేళ 32 బిట్ మెమరీ అయితే 4 బైట్స్ తీసుకుంటుంది. సో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సైజ్ ఆఫ్ ఇంట్ అని పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇంటీజర్ సైజ్ ఒకవేళ 2 బైట్స్ ఉన్నా 4 బైట్స్ ఉన్నా ఆటోమేటిక్గా అలొకేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఏ మెమరీ స్పేస్ ఈక్వాలెంట్ టు 100 టైమ్స్ ద సైజ్ ఆఫ్ అన్ ఇంట్ బైట్స్ ఈజ్ రిజర్వ్డ్. సో మనకు ఇక్కడ 100 ఇచ్చాం కాబట్టి ఒక బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది విత్ 100 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటీజర్. సో మనకు ఒకవేళ ఇంటీజర్ అనేది 2 బైట్స్ అయితే 200 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఒకవేళ మనకి 32 బిట్ కంపైలర్ అయితే ఇంటీజర్కి 4 బైట్స్ ఆక్యుపై చేస్తే దెన్ మనకు టోటల్ 400 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ బైట్ ఆఫ్ ద అలొకేటెడ్ మెమరీ ఈస్ అసైన్డ్ టు ద పాయింటర్ p ఆఫ్ టైప్ ఇంట్. p అనేది డెఫినెట్గా పాయింటర్ వేరియబుల్ అయి ఉండాలి, బికాస్ మనకు ఎంఎల్లాక్ అనేది ఆల్వేస్ పాయింటర్ వేరియబుల్ రిటర్న్ చేస్తుంది కాబట్టి, అడ్రస్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు p అనేది పాయింటర్ వేరియబుల్ అయి ఉండాలి. ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ బైట్ ఆఫ్ ద అలొకేటెడ్ మెమరీ ఈస్ అసైన్డ్ టు ద పాయింటర్ p ఆఫ్ టైప్ ఇంట్. సో మనకి ఇక్కడ p అనేది ఇంటీజర్ టైప్ అండ్ ఇట్ ఈస్ ఎ పాయింటర్. సో మనకి ఇక్కడ ఎంఎల్లాక్ అనేది అడ్రస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒకవేళ 32 బిట్ కంపైలర్ అయితే ఇంటీజర్ టైప్ అనేది ఇంటీజర్కి 4 బైట్స్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఇంటూ 100 కాబట్టి 400 బైట్స్. ఒకవేళ ఇక్కడ
ఇంటీజర్కి 4 బైట్స్ సైజ్ ఉంది కాబట్టి 400 బైట్స్ ఆఫ్ స్పేస్ ఈస్ అలొకేటెడ్ టు బ్లాక్ పి లేదా పాయింటర్ పి అనుకోవచ్చు. సో ఈ విధంగా మనము మెమరీ అలొకేషన్ అనేది చేస్తాం, డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది చేస్తాం యూజింగ్ MLlog. నేను ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. CPTR ఈజ్ ఈక్వల్స్ చార్ ఇంటూ MLlog ఆఫ్ 20. ఇక్కడ మనం బైట్స్ అనేది మనమే డైరెక్ట్గా ఇచ్చేసాం 20. బట్ ఇక్కడ మనం బిఫోర్ ఎగ్జాంపుల్లో సైజ్ ఆఫ్ ఇంట్ అనేది ఇచ్చాం. బట్ క్యారెక్టర్ అనేది ఎవ్రీ కంపైలర్లో సింగిల్ బైట్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ సైజ్ ఆఫ్ బైట్స్లో 20 అనేది ఇన్సర్ట్ చేశాను. సో మనకి ఇక్కడ పాయింటర్ వేరియబుల్ నేమ్ వచ్చి CPTR అండ్ మనకు క్యాష్ టైపింగ్ వచ్చి క్యారెక్టర్ ఇచ్చాం. సో మనకు ఆల్రెడీ తెలుసు క్యారెక్టర్ అనే దానికి సింగిల్ బైట్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం 20 ఇచ్చాం అంటే 20 ఇంటూ 1. సో 20 బైట్స్ అనేది స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏ మెమరీ స్పేస్ ఆఫ్ 20 బైట్స్ ఈస్ రిజర్వ్డ్. ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ బైట్ ఆఫ్ ద అలొకేటెడ్ మెమరీ ఈస్ అసైన్డ్ టు ద పాయింటర్ CPTR ఆఫ్ టైప్ చార్. సో మనకి ఇక్కడ ఫస్ట్ బేస్ అడ్రస్ ఎంత ఉంటుందో ఆ బేస్ అడ్రస్ యొక్క ఫస్ట్ బేస్ ఇండెక్స్ ఏది ఉంటుందో దాని అడ్రస్ మనకు ఈ పాయింటర్లోకి అసైన్ అవుతుంది. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా ఈ ఫస్ట్ స్టార్టింగ్ బేస్ అడ్రస్ ఎంత ఉంటుందో ఆ అడ్రస్ మనకు పాయింటర్ పీలో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడు మనకు మెమరీ ఇక్కడ చూడండి MLlog ఆల్వేస్ అలొకేట్స్ ఎ బ్లాక్ ఆఫ్ కంటిన్యూస్ బైట్స్. సో మనం ఇక్కడ చూసాం ఇక్కడ మెమరీ అనేది స్టార్టింగ్ అడ్రస్ మెమరీ వచ్చి CPTRలో స్టోర్ అవుతుందని చెప్పాం. అండ్ MLlog ఆల్వేస్ కంటిన్యూస్ మెమరీ అనేది స్టోర్ చేసుకుంటుంది. దట్ మీన్స్ ఫస్ట్ ఇండెక్స్ యొక్క అడ్రస్ ఎంత ఉంటుందో ఒకవేళ ఇది 1001 అయితే అండ్ సెకండ్ ఇండెక్స్ +4 అంటే 1005, థర్డ్ ఇండెక్స్ +4 1009. సో ఆ విధంగా కంటిన్యూ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది ఏది MLlog. అదే ఈ పాయింట్ మీనింగ్. అండ్ లాస్ట్ పాయింట్ చూడండి ఇఫ్ ద అలొకేషన్ ఫెయిల్ ఇఫ్ సఫిషియంట్ కాంటిన్యూస్ మెమరీ స్పేస్ ఈస్ నాట్ అవైలబుల్. అండ్ సమ్టైమ్స్ మనకు అలొకేషన్ అనేది జరగకపోవచ్చు బికాస్ సఫిషియంట్ మెమరీ అనేది మనకు లేకపోతే కూడా అలొకేషన్ అనేది జరగదు. ఓకే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ మెయిన్ ఏమేమంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నేను ఇన్పుట్ తీసుకుంటా కీబోర్డ్ నుంచి అండ్ అదేవిధంగా హైట్స్ తీసుకుంటా, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైట్స్ తీసుకుంటా. అండ్ సో నాకు ఇక్కడ 2 ఇన్పుట్స్ కావాలి, ఒకటి వచ్చి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఈచ్ స్టూడెంట్కి హైట్ అనేది నేను ఇన్పుట్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం వితౌట్ యూజింగ్ డైనమిక్ అలొకేషన్ చూద్దాం. సో నేను ఫస్ట్ ప్రీ ప్రాసెసర్గా హ్యాస్ డిఫైన్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే నేను మ్యాక్స్ అనే ప్రీ ప్రాసెసర్ నేను డిఫైన్ చేసుకున్నాను అండ్ దానికి 4 అనే సైజ్ నేను వాల్యూ ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి ఫ్లోట్ హైట్ ఆఫ్ మ్యాక్స్ అంటే ఇక్కడ హైట్ అనే అర్రే నేను క్రియేట్ చేశాను విత్ 4 బ్లాక్స్. సో ఇక్కడ హైట్ అనేది ఫ్లోట్ టైప్ కాబట్టి 4 బ్లాక్స్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఈచ్ బ్లాక్ కంటైన్స్ 4 బైట్స్. సో నేను ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాను చూడండి. సో ఇన్పుట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4, ఇన్పుట్ ద హైట్స్ ఫర్ 4 స్టూడెంట్స్ 5.1 6.2 4.9 5.5. సో నేను 4 హైట్స్ అనేది ఇన్పుట్ ఇచ్చాను అండ్ యావరేజ్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 5.42500. సో మనకి ఇది అవుట్పుట్ వచ్చింది. మనం ఇక్కడ ఇచ్చిన మ్యాక్రో వాల్యూ వచ్చి 4. ఒకవేళ మనం 4 మ్యాక్రో వాల్యూ ఇచ్చి ఒకవేళ మనం 5 వాల్యూస్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇన్పుట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు, నేను 5 తీసుకున్నా. ఇన్పుట్ ద హైట్స్ ఫర్ 5 స్టూడెంట్స్ 5.5 4.9 6.5 8.1 సంథింగ్ ఏదో ఒక నెంబర్ 8.6.
సో నేను 5 హైట్స్ ఇచ్చిన తర్వాత కూడా నాకు స్టిల్ నాకు యావరేజ్ అనేది రాలేదు. బికాస్ నేను ఇక్కడ డిఫైన్ చేసింది ఓన్లీ 4, మ్యాక్రో అనేది డిఫైన్ చేసింది ఓన్లీ 4 సైజ్. కానీ నేను ఇక్కడ 5 స్టూడెంట్స్ తీసుకుంటే నాకు మెమరీ అనేది 4x4 అంటే ఇక్కడ ఫ్లోట్ కాబట్టి 4x4 అంటే 16 బైట్స్ మెమరీ మాత్రమే నాకు అలొకేట్ అయింది. సో నేను దానికి మించి 5 బ్లాక్స్ కావాలి అంటే నాకు అవుట్పుట్ అనేది రాలేదు. సో అదేవిధంగా మనం ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్ చూసాం చూడండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్టాండర్డ్ లైబ్రరీలో మనకు డైనమిక్ మెమరీ అలొకేషన్లో యూస్ చేసే 4 ఫంక్షన్స్ అనేది ఉంటుంది. సో బికాస్ అవన్నీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కాబట్టి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అని సిలో సి లైబ్రరీలో స్టోర్ అయి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద లైబ్రరీస్ stdlib.h. సో దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాను ప్రోగ్రాంలో. అండ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు సింటాక్స్ చూసాం. సో హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లోట్, క్యాస్ట్ టైప్ వచ్చి నేను ఫ్లోట్ ఇచ్చాను, అండ్ mlock n ఇంటూ సైజ్ ఆఫ్ ఫ్లోట్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కంపైలర్ టు కంపైలర్ సైజ్ ఆఫ్ డేటా టైప్ అనేది చేంజ్ అవ్వచ్చు కాబట్టి సైజ్ ఆఫ్ ఫ్లోట్ అనేది నేను ఇక్కడ వాడుకున్నాను. అండ్ ఇట్ ఈస్ ఆప్షనల్, మనం జస్ట్ ఇక్కడ n అని పెట్టుకున్నా సరిపోతుంది. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇన్పుట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4 అండ్ ఇన్పుట్ హైట్స్ ఫర్ 4 స్టూడెంట్స్ 5.5. సో ఒకవేళ నాకు 4 స్టూడెంట్స్ కాదు, ఒకవేళ 10 స్టూడెంట్స్ కావాలి అన్నా కూడా నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇదే ప్రోగ్రాంలో 5 స్టూడెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సంథింగ్ ఏదో ఒక హైట్ అనుకోండి. సో నేను ఎన్ని స్టూడెంట్స్ హైట్స్ ఇచ్చినా కూడా నాకు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా యావరేజ్ అనేది చూపిస్తుంది. బికాస్ నాకు ఇక్కడ మెమరీ అనేది వేస్టేజ్ లేదు, అండ్ మెమరీ అనేది నాకు తక్కువ కూడా లేదు. నాకు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఎక్సెస్ ఆఫ్ మెమరీ అనేది లేదు, అండ్ అదేవిధంగా స్కార్స్ ఆఫ్ మెమరీ కూడా లేదు. బట్ మనము డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేయకపోతే మెమరీ అనేది మనం ముందే డిఫైన్ చేయాలి. సో మనకు ముందే డిఫైన్ చేయాల్సిన మెమరీ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి దీన్ని మనం స్టాటిక్ ఇన్స్టలేషన్ అంటాం. సో మనకు మెమరీ అనేది ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఈ ప్రోగ్రాంలో మనకు అవుట్పుట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావట్లేదు. అండ్ అదేవిధంగా డైనమిక్ మెమరీ అలొకేషన్లో చూస్తే మనకు ఎన్ని హైట్స్ తీసుకున్నా, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నా కూడా అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్ మనకు స్టాటిక్ అలొకేషన్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్లో. అండ్ ఈ విధంగా మనం mlock యూజ్ చేసి మెమరీ అలొకేషన్ అనేది సఫిషియెంట్గా చేయొచ్చు.